ప్రజాభవన్ దగ్గర జరిగిన యాక్సిడెంట్ కేసులో పంజాగుట్ట పోలీసుల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ ని కాపాడడానికి కేసును తప్పుదో పట్టించిన వైనంపై దర్యాప్తు మొదలైంది. సోహెల్ పైన 17 సెక్షన్స్ కింద కేసు ఫైల్ అయింది. విచారణలో నిర్లక్ష్యం వహించారని పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావును కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రజాభవన్ దగ్గర కారు బీభత్సం. వేగంగా దూసుకొచ్చిన కారు ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బ్యారికేడ్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ కారు డ్రైవ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఉద్దేశపూర్వకంగానే కేసుని తప్పుదోవ పట్టిస్తూ మరో వ్యక్తిని ఇరికించారన్నారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. తప్పించుకొని తిరుగుతున్న ఈ వ్యక్తి ఎవరైతే డ్రైవింగ్ చేశాడో అతను అదే క్రమంలో ఏం చేశాడు అంటే పోలీసు ఇన్వెస్టిగేషన్ని దిక్కు తప్పించడానికి అతను వేరే వాళ్ళ ఇంట్లో డ్రైవింగ్ పని చేసే వేరే ఒక వ్యక్తిని నేనే డ్రైవింగ్ చేశాను అని చెప్పి తప్పుడు సమాచారము ఇప్పించి పోలీసు దర్యాప్తుని దిక్కు తప్పించడానికి ఉద్దేశపూర్వకంగా ఈ ప్రయత్నం చేస్తున్నారు అనేది మనకు తెలిసింది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. కాబట్టి ఆ వ్యక్తిని మనము అదుపులో తీసుకుని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడతాము. కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది ఎవరు, అందుకు సహకరించింది ఎవరెవరు? ఈ పాయింట్ కేంద్రంగా కొత్త ట్విస్టులు క్యూ కట్టాయి. యాక్సిడెంట్ తర్వాత సోహెల్ ని పంజాగుట్ట ఠానాకు తరలించారు కానిస్టేబుల్స్. ఆ క్రమంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరులు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఠానాలో ఏ మంత్రాంగం జరిగిందో ఏమో కానీ సోహెల్ కి బదులు షకీల్ ఇంటి పని మనిషిని కేసులో చేర్చారు పోలీసులు. ఈ వ్యవహారం పైన సిఐ, నైట్ డ్యూటీ ఎస్ఐ, 2 కానిస్టేబుళ్ల పాత్రపై దర్యాప్తు చేపట్టారు ఉన్నతాధికారులు. అలాగే సోహెల్తో రాత్రి కాల్స్ మాట్లాడిన అతని ఫ్రెండ్స్ ని కూడా ప్రశ్నించారు. గతంలో కూడా బోధన్ ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ ఉన్న కారు జూబ్లీహిల్స్ లో బీభత్సం సృష్టించింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వైపు నుంచి మహేంద్ర థార్ కారు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 వైపు అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మరణించాడు. ఆ కేసులోనూ ఛార్జ్షీట్ వేశామన్నారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాభవన్ దగ్గర జరిగిన యాక్సిడెంట్ కేసుని తప్పుదోవ పట్టించడంలో ఎవరి పాత్ర ఏంటి అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. యాక్సిడెంట్ జరిగిన వెంటనే షకీల్ ఆయన కుమార్తో మాట్లాడడం కావచ్చు, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన సోదరులు, ఇంట్లో ఉన్నటువంటి పని మనుషులు కావచ్చు, మిగతా అనుచరులకు మాట్లాడి వారందరినీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పంపించి ఇక్కడ నుండి కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేశాడనేది కూడా ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు ఇంటి దొంగల పాత్రతో పాటు మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన పాత్ర పైన కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎల్ఓసి నోటీసులు జారీ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కావచ్చు, ఆ తర్వాత సిఐ, ఆ తర్వాత మిగతా 2 కానిస్టేబుల్కి సంబంధించిన పాత్ర పైన కూడా ఇప్పటికే కొంత కీలక ఆధారాలు సేకరించాం. మరింకా దర్యాప్తు పూర్తయిన తర్వాత వారిపైన కూడా వేటు వేస్తామనేది కూడా వెస్ట్ జోన్ డీసీపీ స్పష్టం చేస్తున్నారు.